9 శుక్రవారం చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున నాగ పంచమి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 9. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. కాలసర్ప దోషం వల్ల, కుజదోషం వల్ల, రాహు వల్ల, కేతువు వల్ల మనం చాలా చాలా కష్టాలు, బాధలు అనుభవిస్తుంటాము. గ్రోత్ అనేది లేకుండా అక్కడే ఉండిపోతాము. తెలియని హెల్త్ ఇష్యూస్, అస్సలు గ్రోత్ అనేది లేకుండా చాలా చికాకుగా ఉంటుంది. పిల్లి సమస్య, సంతాన సమస్య, ధన సమస్య, అట్లాంటి కష్టాల నుండి బయటపడడానికి చాలా మంచి అవకాశం. ఆ రోజున మీరు శివాలయంకి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ మనకి జంట నాగులు ఉంటాయి. ఆ జంట నాగులకి పంచామృతాలతో అభిషేకం చేసి నెయ్యిని, పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. 51 ప్రదక్షిణలు చేసి ఓం నాగదేవతాయై నమః అని 108 సార్లు జపించండి. తర్వాత నాగదేవత 12 నామాలను జపించండి. చాలా విశేషమైన ఫలితాలను పొందుతారు. 1 అనంత, 2 వాసుకి, 3 శేష, 4 కమలం, 5 కంబల, 6 కర్కోటక, 7 అశ్వత్థార, 8 ధృతరాష్ట్ర, 9 శంఖపాల్, 10 కాళియ, 11 తక్షక, 12 పింగళ. ఈ 12 నామాలని 21 సార్లు జపం చేస్తే కష్టాలని దూరం చేసుకొని సక్సెస్ వేలో బ్లైండ్గా వెళ్ళిపోండి. చాలా బాగా విశేషమైన రోజు.